ఒకవైపు ఇంధనం ఆదా చేయాలని, విదేశీ పర్యటనను తగ్గించుకోవాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకు పిలుపునిస్తున్నారు. మరోవైపు ఎన్డీఏలోని రాష్ట్ర ప్రభుత్వ నేతలు మాత్రం ప్రత్యేక విమానాలు, హైదరాబాద్ షటిల్ టూర్స్, విదేశీ టూర్లతో దుబారా చేస్తున్నారనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో ఈ విమర్శలు బాగా సౌండ్ చేస్తున్నాయి. ప్రధాని చెప్తున్న మాటలు ప్రజలకేనా, పాలకులు వర్తించవా అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ప్రధాని నరేంద్ర మోదీ తన కాన్వాయ్లో వాహనాల సంఖ్యను 50% తగ్గించారు. ఇంధన పొదుపు, ఖర్చుల నియంత్రణ, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచడమే లక్ష్యమని సంకేతాలిచ్చారు. అవసరం లేని విదేశీ పర్యటనలు తగ్గించాలన్నారు. దేశ వనరులను కాపాడాలని ప్రజలకు హితవు పలికారు. కానీ అదే సమయంలో ఆయన మిత్రపక్ష ప్రభుత్వం ఉన్న ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉందనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరూ తాము పాలిస్తున్న రాష్ట్రంలో కాకుండా తెలంగాణ రాజధాని హైదరాబాద్లోని నివాసం ఉండటం మరోసారి చర్చనీయాంశమైంది. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా నేరుగా చంద్రబాబు, పవన్ నివాసాలకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను కలవడం ఇప్పుడు రాజకీయంగా పెద్ద దుమారానికే దారితీసింది. ఒక రాష్ట్రానికి సీఎం, డిప్యూటీ సీఎం అయిన నేతలు తమ రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రంలో స్థిర నివాసం ఉండటం దేశంలో మరెక్కడా కనిపించదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వారాంతం వచ్చిందంటే చాలు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ సహా పలువురు నేతలు ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్ బాట పడుతున్నారనే విమర్శలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అమరావతిలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిస్తున్న నేతలే తమ కుటుంబాలు, వ్యాపార కేంద్రాలు మాత్రం హైదరాబాద్లో కొనసాగించడం ఎంతవరకు సమంజసమని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఇక ప్రధాని మోదీ విదేశీ పర్యటనలు తగ్గించాలన్న పిలుపునిచ్చిన కొన్ని గంటల్లోనే మంత్రి లోకేష్ సింగపూర్ వెళ్లడం, మరో మంత్రి కొల్లు రవీంద్ర స్వీడన్ టూర్కు వెళ్లినట్టు ప్రచారం జరగడం కూడా ఇప్పుడు చర్చకు దారితీసింది. ప్రజలకు పొదుపు సందేశాలు చెబుతూ పాలకులు మాత్రం ప్రత్యేక విమానాలు, విదేశీ పర్యటనలు, ద్విరాష్ట్ర రాజకీయాలతో దుబారా ఖర్చులు చేస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రధాని మోదీ దేశానికి పొదుపు సందేశం ఇస్తుంటే ఆయన మిత్రపక్ష నేతల జీవన శైలి మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రతి వారం విజయవాడ, హైదరాబాద్ ప్రత్యేక విమాన ప్రయాణాలు, అధికార నివాసాల కంటే హైదరాబాద్కే ప్రాధాన్యం, విదేశీ టూర్లు ఇవన్నీ ప్రజాధన దుర్వినియోగమేనా అనే ప్రశ్నలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో గట్టిగా వినిపిస్తున్నాయి. సీఎం, డిప్యూటీ సీఎం స్థాయి నేతలే పక్క రాష్ట్రంలో స్థిరపడితే అమరావతి అభివృద్ధిపై ప్రజల్లో నమ్మకం ఎలా పెరుగుతుందనే ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి. ఒకవైపు ప్రధాని మోదీ ఖర్చులు తగ్గించండి అంటుంటే, మరోవైపు కూటమి నేతల తీరుపై మాటలు ఒకటి, చేతలు మరొకట అన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.